అడవి అంటే ప్రగతికి ఆలంబన, ఎంతో మంది బ్రతుకు తెరువుకు భరోసా. కానీ అటవీ భూముల రక్షణలో సరైన విధి విధానాలు కరువయ్యాయి. అటవీ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయ లోపం వెరసి పోడు భూముల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో పోడు పట్టాల పంపిణీ ప్రక్రియ చేపట్టగా దరఖాస్తులెన్ని, అర్హులు ఎంతమంది అనే దానిపై స్పష్టత లేదు. తాజాగా పోడు భూమి సాగుదారులు, అటవీ శాఖ సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సమస్యకు దారితీస్తున్న పరిణామాలేంటి? ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి మణికేశ్వర్ గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల సమస్య మళ్లీ తెరమీదికి వస్తుంది. తాజాగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానేపల్లి, బెజ్జూరు మండలాల్లో పోడు సాగుదారులకు అటవీ శాఖ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తలు దారితీసింది. చివరికి సాగుదారులందరినీ కాగజ్ నగర్ అటవీ శాఖ తరలించి కేసులు నమోదు చేయడంతో రాష్ట్ర స్థాయి దృష్టికి వెళ్ళింది. ఇది గత 2022 నుంచి కూడా తెగని పంచాయతీగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2007 అటవీ హక్కుల చట్టం కంటే ముందు సాగులో ఉన్న వారందరికి సంబంధించిన భూములను విడతల వారీగా సర్వే చేసి అర్హులకు పంచాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. దానికోసం 11 గుర్తింపు కార్డులను స్వయంగా సాగులో ఉన్న లబ్ధిదారుడే తీసుకొచ్చి చూపించాలని నిబంధన విధించింది. దానికి అనుగుణంగా 2002 ఆగస్టులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కార్యదర్శి, అటవీ బీటా అధికారుల మధ్య గ్రామ సభలు కూడా నిర్వహించింది. ఆ గ్రామ సభల్లో సాగులో ఉన్న వాళ్ళు ఎవరు, సాగులో లేని వాళ్ళు ఎవరు అనేది స్పష్టంగా నిర్ధారించి వాటిని ఆన్లైన్ క్రోడీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఈ క్రోడీకరణ పూర్తిగా ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా మారడంతో అప్పట్లో ఈ సమస్య కూడా తీరలేదు. పైగా దాని తర్వాత సాగులో ఉన్న వారి పేర్లు ఆన్లైన్లోకి ఎక్కాయి, సాగులో లేని వాళ్లకు ఆన్లైన్కి ఎక్కలేదని చెప్పే అపవాదు కూడా వచ్చింది. దాంతో తీవ్రంగా ఒక ఉద్యమాలకు దారితీసింది. ఫలితంగా ఆ ప్రక్రియ మళ్ళీ మరుగున పడిపోయింది. వాస్తవంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనేతర సంబంధించిన పోడు రైతులకు సంబంధించి దాదాపు 2,27,000 ఎకరాల్లో ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. అందులో దాదాపు 63,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 31,000 మంది గిరిజన రైతులు ఉంటే దాదాపు 31,000 మంది గిరిజనేతర రైతులు అంటే గిరిజనులు, గిరిజన ఆదివాసులు, మరి గిరిజనేతర రైతులు కూడా ఈ సాగులో ఉన్నట్టుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం అయితే అటవీ శాఖ, ఐటీడీఏ అట్లాగే రెవెన్యూ శాఖల సర్వే నిర్వహించి దానికి అర్హులు ఎవరని తేల్చాల్సి ఉంది. కానీ ఈ 3 శాఖల మధ్య సమన్వయం కుదరకపోవడంతో ఈ సమస్య తెగడం లేదు. రెవెన్యూ పట్టాలకు సంబంధించిన తహసీల్దారు సంతకంతో ఒక పట్టాదారు పాసు పుస్తకం జారీ అవుతుంది. కానీ అటవీ హక్కులకు సంబంధించిన పోడు భూముల పట్టాదారులకు మాత్రం అటు రెవెన్యూ, అటవీ శాఖ డిఎఫ్ఓ, రెవెన్యూ తహసీల్దార్ అట్లాగే ఉట్నూరు ఐటీడీఏకి పీఓకి సంబంధించిన సంతకాలతో కూడా జారీ అవుతుంది. అంటే ఇది ఒక అత్యంత ప్రామాణికమైన పత్రంగా గుర్తింపు పొందింది. కానీ ఈ ప్రక్రియ నిర్వహణలోనే పూర్తిగా లోపాలు ఉండడంతో 2022లో ఈ సమస్య కొలిక్కి రాలేదు. ఇప్పుడు అదే సమస్య మళ్ళీ తెర మీదకి వస్తుంది. వాస్తవంగా దేశవ్యాప్తంగా 1970 దశకంలో అటవీ, రెవెన్యూ శాఖల సంయుక్త సర్వే జరిగింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడ రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సంయుక్త సర్వే జరగలేదు. ఫలితంగా అటవీ భూములకు సంబంధించిన చాలా వేలాది ఎకరాలకు రెవెన్యూ యంత్రాంగం పట్టాలు జారీ చేసినట్టుగా, అట్లాగే రెవెన్యూ స్థలాల్లోకి అటవీ హక్కుదారులు, అటవీ శాఖ వాళ్ళు వచ్చి ట్రెంచులు తవ్వినట్లు, అంటే కందకాలు తవ్వినట్టుగా ఒక ప్రాథమికమైన అభిప్రాయం అయితే అన్ని శాఖల్లో ఉంది. దీన్ని తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. పైగా ఈ అటవీ హక్కుల చట్టాన్ని అన్నింటిది కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చేది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వంలో తీసుకునాల్సిన విధి విధానమైన నిర్ణయం. ఇది అటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమస్య అయితే ఇక్కడ క్షేత్రస్థాయిలో మాత్రం అటవీ శాఖ, అటు పోడు సాగు చేసుకుంటున్న రైతుల మధ్య యుద్ధ వాతావరణకు దారితీస్తుంది. ఇది రాష్ట్రంలో మిగిలిన జిల్లా కంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఏటా ఖరీఫ్ ఆరంభం కంటే ముందు ఈ సాగు సమస్య, పోడు భూముల సమస్య తెర మీదకి రావడం, అటవీ శాఖ పోలీసులు బందోబస్తుతోని సాగుదారులను అడ్డుకోవడం, తర్వాత వాళ్ళు సాగులో ఉన్న వాళ్ళంతా తాము అర్హులమని, తాత ముత్తాతల నుంచి సాగు చేస్తామని చెప్పి ప్రతిఘటించడం ఫలితంగా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఘర్షణాత్మక వైఖరి దారితీస్తుంది. 3-4 సంవత్సరాల కిందటనే ఇక్కడే అప్పటి సిరిపూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
సోదరుడు కోనేరు కృష్ణారావు ఒక అటవీ అధికారి పైన దాడి చేయడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. అంటే ఇది అంతా ఆ సమస్య రోజు రోజుకు జటిలమవుతుందే తప్ప పరిష్కారం కావడం లేదు. తాజాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అటు ఆసిఫాబాద్ అయితేనేమి, ఇటు ఆదిలాబాద్ అయితేనేమి, అటు మంచిర్యాల జిల్లా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇలాంటి సమస్య మళ్ళీ ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే ఆదిలాబాద్ పట్టణం లాంటి చోట కూడా కొన్ని కుమరం భీం కాలనీ ఏర్పడింది. ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళకు కూడా పట్టాలు లేకపోవడము, పైగా వాళ్ళని నివాస స్థలాలుగా ఉండడానికి ప్రభుత్వం అధికార యంత్రాంగం అంతర్గతంగా అనుమతించి తర్వాత వాళ్ళకు కనీస వసతులు కల్పించకపోవడం కూడా ప్రభుత్వానికి ఒక రకంగా చెడ్డ పేరు వస్తుంది. మొత్తం మీద రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పోడు వ్యవసాయాలకి కేంద్ర బిందుగా నిలుస్తుందనే అభిప్రాయం అయితే వినిపిస్తుంది. తాజాగా ఈ సమస్య పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పరిష్కారం చేస్తామని ఎన్నికల ముందు కూడా హామీ వచ్చింది, కానీ తర్వాత అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు కూడా తాజాగా చింతలమానేపల్లిలో చోటు చేసుకున్న ఘర్షణతోని మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఈ సమస్యను అంటే ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయంతో పరిష్కరిస్తే తప్ప మళ్ళీ ఈ సమస్య ఉధృతమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అటవీ భూముల సాగుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఓటు స్టూడియో.